నమస్కారము. ఈరోజు జనసేన పార్టీ నంద్యాల జనసేన పార్టీ నాయకులు భవనాసి నాగమహేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు దేశ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. ఈరోజు కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడము, వారి యొక్క గొప్ప గొప్ప కార్యక్రమాల గురించి చేసిన కార్యక్రమాల గురించి మేము మాట్లాడుకోవడము, వారు దేశానికి చేసినటువంటి మేలుని కానీ దేశ ప్రజలకు చేస్తున్నటువంటి సేవని కానీ గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు చాలా కాలంగా ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. అదే కోవకు చెందిన వ్యక్తే ప్రధానమంత్రి మోడీ గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి నాయకులు ప్రజల సేవలో ఉండాలని, ప్రజల సేవలు మరింత పెంచాలని ఈ కూటమి ప్రభుత్వం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 40 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కొరకు అకుంఠిత దీక్షతో, ఆహర్నిశలతో, నిత్య శ్రామికుడిగా సనాతనాన్ని, ఆధునికతను మేళవించి సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రగతి పదాన దేశాన్ని నడిపిస్తున్న నేతగా, నిస్వార్థ యోగిగా, విశ్వ గురువుగా ఈరోజు మన భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు సెప్టెంబర్ 17న 75వ జన్మదిన సందర్భంగా నంద్యాల జిల్లా జనసేన పార్టీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సుదీర్ఘమైనటువంటి పాలనలలో ఆయన దేశ సంక్షేమము, భద్రత పట్ల ఆయన చేసిన సేవలు అమూల్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అండి. మీడియా మిత్రులకి ప్రధానమంత్రి మోడీ గారి గురించి అందరూ చెప్పినారు. ఆయన తిరుగులేని ఆయన గురించి నేను చెప్పేంత స్థాయి నాకు లేదు. మన వాసు గారు, మన మీడియా మిత్రులందరికీ భవనాసి వాసు గురించి నేను 4 ముక్కలు చెప్పదలుచుకున్నాను. భవనాసి వాసు గారు డైలీ 200 మందికి భోజనాలు పెడతారు ఫ్రీగా. అది ఎవరికి లోపల తెలియదు. ఆయన అంతా ఎక్కడికైనా పోయినా, బయట పోయినా, హోటల్లో భోజనం చేయడమన్నా గుళ్ళో భోజనం చేస్తాడు. గుళ్ళో భోజనం చేసిన తర్వాత కూడా మనకు నేను ఖర్చు తగ్గిద్దామని నేను అనుకుంటాను, కానీ నేను పక్కలో ఉండి చూస్తాను కాబట్టి ఆయన గుళ్ళో కూడా 1500 2000 ఇచ్చి భోజనానికి మేమిద్దరం తింటే 2000 కానీ 3000 కానీ ఇచ్చి ఎవరి పేరు రాయమని, ఇంటి పేరు చెప్పండి చేయ, ఎవరి పేరు రాసుకుంటే దేవుని పేరు రాయమంటారు. అటువంటి మంచి వ్యక్తి ఇతను భవనాసి వాసు గారు. ఇటువంటి వాళ్ళని మనం రాజకీయంలో ఎదగాలని మా జనసేన పార్టీ తరఫున మన జనసేన కార్యకర్తలు ఆయన్ని మనం రాజకీయంగా ఎంచుకొని ఆయన రాజకీయంగా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. ఆయన కంపల్సరీ మీడియా మిత్రులు సహకరించాలని మీ అందరికీ కోరుకుంటున్నాను.